మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ లో చేరనున్నట్లు కొంతకాలంగా ప్రచారం కొనసాగుతోంది. కాంగ్రెస్ పై అసంతృప్తితో ఉన్నట్లు జీవన్ రెడ్డి తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పే యోచనలో జీవన్ రెడ్డి ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ మార్పుపై అధిష్టానానికి జీవన్ రెడ్డి సంకేతాలు ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది. పార్టీలో కొనసాగే పరిస్థితి లేదని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ లో ఆయన చేరే అవకాశాలు కూడా ఉన్నట్లుగా ప్రచారం కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్సీ జగిత్యాల నుంచి కాంగ్రెస్ కీలక నేతగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేటువంటి సమయం దగ్గరకు వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఇటీవల ఓపెన్ గానే 2-3 సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. పార్టీలో కొనసాగేటువంటి పరిస్థితి ఇక లేదు, ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నాకు అంటూ ఆయన పలుమార్లు ఆయన స్టేట్మెంట్ ఓపెన్ గానే ఇచ్చారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం మాత్రం ఆయన 20వ తేదీ తర్వాత ఖచ్చితంగా పార్టీ మారబోతున్నారంటూ ఆయన అనుచరులు అట్లాగే ఆ బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా బయట చర్చించుకుంటున్నారు. దీనికి కారణం ఆయన ఇటీవల బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలక నేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కూడా సమావేశం అయినట్టు ఒక బోగట్టా ప్రచారం అయితే జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన్ని మనం నేరుగా సంప్రదించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఫోన్ లో ఆయన నేను పార్టీ మారాలనేటువంటి పరిస్థితి ఉంది, ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది, పార్టీలో కొనసాగాల్సిన ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది అనే విషయాన్ని నేను గతంలోనే డైరెక్ట్ గా ఓపెన్ చేసి చెప్పాను. కానీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాను ఎప్పుడు తీసుకుంటానైతే నేను ఎప్పుడు డేట్ ఫిక్స్ చేయలేదు అని అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో తన అసంతృప్తి మాత్రం వాస్తవమని ఆయన మాటల్లో క్లియర్ గా అర్థమవుతుంది. అది ఎప్పుడు డిసిషన్ తీసుకోబోతున్నారు ఆయన ఇప్పుడు 20వ తేదీ తర్వాత అనేటువంటి విషయాలనైతే కొంత ప్రచారంలో ఉంది. మరి కార్యకర్తలు కానీ అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ కొంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిజానికి జగిత్యాల్లో బీఆర్ఎస్ కు అక్కడ ఒక నాయకత్వ లోటు కనబడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ మొన్నటి వరకు ఉన్నటువంటి నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్ కు మద్దతుగా ఎమ్మెల్యే సంజయ్ ఉన్నారు. సో అక్కడ బీఆర్ఎస్ కి నాయకత్వం ఏమి కనిపిస్తోంది. అక్కడ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు జీవన్ రెడ్డి కోసం గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ చేస్తోంది. బీఆర్ఎస్ కూడా గట్టి ప్రయత్నం చేస్తోంది జీవన్ రెడ్డి లాంటి నాయకుడు కోసం. సో డెఫినెట్ గా జీవన్ రెడ్డి కనుక బీఆర్ఎస్ లోకి వెళ్తే అక్కడ బీఆర్ఎస్ కు మంచి నాయకుడు దొరికినట్టుగానే చెప్పుకోవచ్చు. అలాగే జీవన్ రెడ్డి కూడా వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక క్లియర్ కట్ గా ఎమ్మెల్యే టికెట్ అయితే ఛాన్సెస్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి ప్రతిష్టాపన ప్రకారం అక్కడ జగిత్యాల్లో ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సంజయ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ కు మద్దతుగా ఉంటున్నారు, కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారు. సో దాదాపుగా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తా ఉన్నారు. సో ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుంచి అటు జీవన్ రెడ్డి ఇటు సంజయ్ మధ్య 2 వర్గాలుగా విడిపోయి పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు 2 వర్గాలుగా అయిపోయారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ లో 2 వర్గాలుగా ఉండడం వల్ల కాంగ్రెస్ కు ఖచ్చితంగా నాయకత్వం ఇచ్చేటువంటి అవకాశం లేదని ఒక క్లారిటీకి ఆయన అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ మారాలనేటువంటి ఒక నిర్ణయానికి తెలిసినట్టుగా మనకున్న సమాచారం. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ గోపాలకృష్ణ.